సో దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరును గాక. మే గాడ్స్ విల్ బి డన్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ భూలోకానికి మనం వచ్చింది మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికే మన అందరినీ కూడా దేవుడు ఈ భూలోకానికి తీసుకొస్తాడు. ప్రతి ఒక్కరి మీద ఒక ప్రణాళిక, తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ప్రకారం మనందరినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా ఆశ కలిగి ఉండాలి, ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలని. ఆయన ప్రణాళిక మన ప్రణాళిక అంటే ఉత్తమమైనది, ఉన్నతమైనది, మనకంటే 100 రెట్లు కాదు, 1,00,000 రెట్లు అతి శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. సో కాబట్టి ఆయన ప్రణాళికను నమ్మండి. మన ప్రణాళికకు ఆయన ప్రణాళికకు, మన ఆలోచనలకు ఆయన ఆలోచనలకు, మన తలంపులకు ఆయన తలంపులకు, ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో మనకు ఆయనకు అంత తేడా ఉంది. కాబట్టి మన పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నా కూడా అది మన మేలు చేయడానికే కానీ కీడు చేయడానికి మాత్రము కానే కాదు. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళికను నమ్మండి, దేవుడి యొక్క చిత్తాన్ని నమ్మండి, ఆ చిత్తము నెరవేరాలని కోరుకోండి. అప్పుడు దేవుడు నిన్ను టేక్ ఓవర్ చేసుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి మీద ప్రణాళికలు ఏందైతే ఆయన భూలోకానికి తీసుకురాడండి. ఏదో ఒక సందర్భం, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. అందరిలాగా మనము ఒకటే ప్రణాళిక కలిగి ఉంటారు అనుకుంటారు. సో చిత్తం అంటే మనం దేవుడి సేవ ఒకటే అనుకుంటాము, కానీ ఇంకా చాలా ఉన్నాయి దేవుడి చిత్తాలు నెరవేర్చడానికి. ఆ చిత్తం ఏంటిదో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నెరవేరుస్తాడు. ఆ ప్రణాళిక అడిగినప్పుడు ఆయన ప్రణాళికను బయలుపరుస్తాడు, ముందుండి నడిపిస్తాడు, చేయి పట్టుకొని నడిపిస్తాడు. మన పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఆయన మొదలు పెట్టాడంటే ఎవరు ఆపలేరు. దేనివల్ల అసాధ్యము, ఎవరి వల్ల కూడా అసాధ్యము దాన్ని ఆపడము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్నిసార్లు పడిపోయినా మన చేయి పట్టుకొని ఆయన్నే ముందడికి నడిపిస్తూ 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 ఉంటాడు. కాబట్టి దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరును గాక అని ప్రవచించుకోండి. ప్రతిరోజు కూడా మీ కుటుంబ జీవితంలో కూడా దేవుడి చిత్తం ఏంటిదో, దేవుడి ప్రణాళిక ఏంటిదో తెలియదు కాబట్టి ప్రార్థించుకోండి, దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. సో యోషయ 46 అధ్యాయం 10వ వచనం, నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొననియు. చూసారా, నా ఆలోచన నిల్చును. సో మనకు హృదయంలో 100 ఆలోచనలు వస్తాయండి మనిషి. అవి కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండవచ్చు, దేవుడి దృష్టికి అది రాంగ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. కానీ దేవుడి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా నిలుస్తాయి, అంటే అవే ఫైనల్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక 100 ఆలోచనలు కలిగి ఉన్నాము, అవి ఫైనల్ కావండి. ఆలోచనలు 100 ప్రణాళికలు కలిగి ఉన్నాము, అవి ఫైనల్ కావండి. కానీ దేవుడు ఎప్పుడైతే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడో అదే ఫైనల్, అదే స్థిరము. సో నా చిత్తం అంతయు నెరవేర్చుకునేదనియు. సో దేవుడి యొక్క చిత్తం ఎప్పుడైనా కూడా ఆయన నెరవేర్చుకోవడానికి సమర్థుడు. ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే అది నెరవేర్చుకోవడానికి ఆయన సమర్థుడు. నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. సో దేవుడే తెలియచేస్తాడు, మనకు బయలుపరుస్తుంటా అంటాడు. ఇప్పుడు మనందరం ఆయన చిత్తంలో ఉన్నాము కాబట్టి అందరం ఏకమై ఆయన వాక్యాన్ని వింటున్నాము, ఆయన ప్రణాళిక ప్రకారము నడుస్తున్నాము. సో ఆయన చిత్తంలో ఉన్నాము కాబట్టి మనందరము కూడా ఈ ప్రార్థనా మీటింగ్లో ఏకమవుతున్నాము. సో ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్ ఓన్లీ, నాట్ మై ప్లాన్, నాట్ టు యువర్స్ ప్లాన్. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. సో ఆయన ఆ ప్రకారంగా నడిపిస్తున్నాడు మనందరినీ, కానీ మనకు తెలియదు. మనం ఏదో దారి గుండా వెళ్తున్నాము, కానీ ఆ దారి ఏంటిదో మనకు తెలియదు. కానీ దేవుడే మనల్ని ఆ దారి గుండా నడిపిస్తున్నాడని మాత్రం మనం మర్చిపోవద్దు. ఇప్పుడు మనందరం ఏ దారిలో నడుస్తున్నామో అది దేవుడు నడిపించే విధానమే, మన దేవుడు నడిపిస్తున్న దారే అది. కాబట్టి నా ఆలోచన నిలిచిన నీవు. సో దేవుడి యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నావు, గుర్తుపెట్టుకోండి. నేను మనందరం కూడా దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నాము, దానికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చుకుంటున్నాడు, దానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఆయన కలగబో వాటన్నిటిని తెలియజేస్తున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగునని వాటిని తెలియజేస్తున్నాను. సో పూర్వకాలం నుండి ఆయన్నే మనందరినీ కూడా జరిగిన వాటిని తెలియజేయుచున్నాడు. సో చూసారా అండి, మనకు తెలియదు మనం ఏ మార్గం గుండా వెళ్తున్నామో, కానీ ఆ మార్గము దేవుడు నడిపించే విధానమే అది. మనకు తెలియదు మన పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, బట్ ఆ ప్రణాళికలోనే మనం ఉన్నామని మనం మర్చిపోవద్దు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు మనందరి పట్ల. లేకపోతే మనందరం అన్యజనుల్లాగానే ఉండేటోళ్ళము. సో ఆ అన్యజనుల నుంచి విడుదల కలిగించాడు దేవుడు మనల్ని. ఈ దేవుడిని రక్షించబడ్డాము. సో ఇదంతా దేవుడి ప్రణాళికనే, దేవుడి యొక్క చిత్తమే, నెరవేర్చుకుంటున్నాడు. ప్రతిరోజు ఆయన వాక్యం వినడం ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే. ప్రతిరోజు నువ్వు నీతిగా పరిశుద్ధంగా ఉండడము అది ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే.
ప్రతిరోజు ఆయనకు నమ్మకమైన విశ్వాసిలాగా ఉండడము, ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే. ఇవన్నీ కూడా మన పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆయన చిత్తమే ఫైనల్గా నిలబడుతుంది. సో మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళడం ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే. ఆయన చిత్తం అది. సో ఆయన ఎప్పుడు కూడా ఆయన మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్టాడు, ఆయన మధ్యలో విడిచిపెట్టాడు. సో మనల్ని చెయ్యి పట్టుకొని ఒక్కొక్క అడుగు ముందడికి తీసుకొని వెళ్తుంటాడు. కాబట్టి నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు, నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు అని మాత్రం మర్చిపోవద్దు. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూర దేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు అని పిలుచుచున్నాను. సో చూసారా, మనల్ని ఆయన యోచించిన కార్యమును నెరవేర్చి వారిని పిలుచుచున్నాను, నేను చెప్పి ఉన్నాను. సో ఈ డివైన్ కనెక్షన్లో, ఈ భూలోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు అనేక మందిని మన జీవితంలో కనెక్ట్ చేస్తాడు. డెస్టినీ హెల్పర్స్ అంటారు. సో ఈ చిత్తాన్ని నెరవేర్చే సమయంలో దేవుడు మనల్ని దేవదూతలను పంపిస్తాడు, దైవజనులను పంపిస్తాడు, విశ్వాసులను పంపిస్తాడు, మనందరినీ కూడా పంపిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు. సో మీ అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాక్యము బోధిస్తున్నాడు. సో ఇది దేవుడు కనెక్షన్, ఇది గాడ్స్ డివైన్ కనెక్షన్. మీరు అనుకున్నారనో నేను అనుకున్నానో ఇక్కడ వాక్యం బోధించబడట్లేదు. దేవుడు మీకు వాక్యం బోధించాలని అనుకున్నాడు కాబట్టే ఇది జరుగుతుంది. దేవుడి ప్రణాళికలో మనందరం ఉన్నాము కాబట్టే ఈ ఆన్లైన్ మీటింగ్ జరుగుతున్నాయి. కాబట్టి నెరవేర్చు వాణిని పిలుచుచున్నాను, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చుదని ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచేదను. సో ఆయన ఏదైతే నెరవేర్చాలని ఉద్దేశం కలిగి ఉంటాడో అది 100% సక్సెస్ అవుతుందండి, సఫలపరుస్తాడు. అంటే దాంట్లో ఫెయిల్యూర్స్ ఉండవు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్న, ఒక చిత్తాన్ని కలిగి ఉన్న, అది 100% సక్సెసే అవుతుంది, కానీ ఫెయిల్యూర్ అనేది ఉండదు. సో ఆయన ఏదైతే చేయాలనుకుంటాడో అది చేసి తీరుతాడు. మనం ఎన్నో చేయాలనుకుంటాం, మనం ఎన్నో చేయాలనుకుంటాం, బట్ చేయలేకపోతాము. మనకు ఆ శక్తి చాలకపోవచ్చు. మేబీ మన ప్రణాళిక తప్పు కావచ్చు, మేబీ మన ఉద్దేశాలు తప్పు కావచ్చు, కానీ దేవుడి ప్రణాళిక ఎప్పుడు కూడా తప్పిపోదు. గురి తప్పని ప్రణాళిక. ఆయన ప్రణాళిక ఎప్పుడు కూడా మిస్యూజ్ కాదు, మిస్ఫైర్ కాదు. 100% క్లారిటీ ఉంటుంది ఆయన ప్రణాళికలో, 100% క్లియర్ కట్ ఉంటుంది. సో ఆయన ప్రణాళికలో నమ్మాలి. అందుకే ఆయన ఏదైతే ఉద్దేశించుకుంటాడో అది నెరవేర్చాలని కోరుకుంటాడు, సఫలపరిచేదను. సో దాంట్లో ఫెయిల్యూర్స్ అనేది ఉండదండి. దేవుడి యొక్క చిత్తం ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ అనేది ఉండదు. దేవుడి ప్రణాళికలో ఫెయిల్యూర్స్ అనేది ఉండదు. సో మోషేను చూడండి, ఆయన ఖాళీ కట్టి తిరుగుతుంటే దేవుడు పీల్చుకొని ఆయనకు ఒక సేవను అప్పచెప్పాడు. తర్వాత జోషువాని, అబ్రహాంని, యాకోబుని, ఇస్సాక్ని, ఏలియాని, ఎలీషాని, అందరి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. యూర్మియా మీద, జకరియా మీద, దావీదు మీద, సౌలు మీద, శామ్యుయల్ మీద, ఇలా చెప్పుకుంటా పోతే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య మీద కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడా లేదా? ఆయన భూలోకానికి దిగి రావాలి, తల్లి గర్భంలో జన్మించాలి, మరియా కన్యక గర్భంలో జన్మించాలి, పవిత్రుడుగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి, శిల్వ మరణం పొందుకొని ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మహిమ సింహాసనం మీద కూర్చోవాలి. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చాడా లేదా? సో అలాగే ప్రతి ఒక్కరి మీద ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ఆయన సమర్థుడిగో ఇక్కడ అదే చెప్తున్నాడు, నెరవేర్చేదను. నేను ఏదైతే చెప్పానో, నేను ఎందుకైతే పిలుచుకున్నానో అవన్నీ ఉద్దేశించిన సఫలపరచేదను. నా ఉద్దేశాలన్నిటిని కూడా నేను సక్సెస్ చేసుకుంటాను అంటున్నాడు దేవుడు. సో ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. చూసారా, సదాకాలము మధ్యలో వదిలేసి వెళ్ళే దేవుడు కాదు మన దేవుడు. ఒకసారి చేయి పట్టుకున్నాడంటే మళ్ళీ గివప్ అనేది ఉండదు దేవుడి విషయంలో. నువ్వు విడిచినా కూడా ఆయన విడిచిపెట్టిపోడు. మనము వదిలించుకుందాం అనుకున్నా కూడా ఆయన వదిలిపెట్టాడు. సో అంత గొప్ప దేవుడు ఈ దేవుడు. ఎవరట సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు. ఈ పరలోకంలో అయినా మనకు దేవుడు ఈయనే, భూలోకంలో అయినా కూడా మనకు దేవుడు ఈయననే. మరణం వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడట? నడిపిస్తాడట. చూసారా అండి, ఆయన ప్రణాళిక ప్రకారం మనందరినీ కూడా నడిపించుకుంటూ వెళ్తాడు. చివరి క్షణం వరకు, తుది శ్వాస వరకు మనల్ని పట్టుకొనే ఉంటాడు. మనల్ని ఆయన మార్గంలోకి, ఆయన చిత్తంలోకి నడిపించుకునే వెళ్తాడు. కాబట్టి ట్రస్ట్ గాడ్. అంటే మధ్యలో మనకు కొన్ని కష్టాలు వచ్చాయి, అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో, కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదు, దేవుడు నన్ను
పట్టించుకోవట్లేదేమో అని డౌట్ అందరికి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ కష్టాల్లో కూడా నీకు దేవుడు తోడై ఉన్నాడు, ఆ బాధలో కూడా దేవుడు తోడై ఉన్నాడు, ఆ ఇరుకులు ఇబ్బందుల్లో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న మాత్రం సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. చూసారండి, ఆయన ప్రణాళికలోకి నువ్వు ఒకసారి వచ్చావు, నీ పట్ల ఆయన ప్రణాళిక ఒకటి ఉంది అని నెరవేర్చడం మొదలు పెట్టాడు అంటే అది మన తుది శ్వాస వరకు, ఇక లాస్ట్ ఆఖరి క్షణం వరకు ఆయన ప్రణాళిక నెరవేర్చుకున్న తర్వాతనే మనల్ని భూలోకం నుంచి తీసుకెళ్తాడు. అప్పటి వరకు మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. మరణం వరకు కూడా ఆయన చెయ్యి వదిలిపెట్టాడు. సో గ్లోరీ టు గాడ్. ఇంత గొప్ప దేవుడు మనందరి జీవితాల్లో ఉన్నాడు కాబట్టి మనందరం సంతోషించాలి, ఆనందించాలి. ఇంకొకటి, మనందరం కూడా ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది దేవుడికి. ఆయన ప్రణాళికలో మనం ఉన్నామని థ్యాంక్స్ చెప్పాలి, ఆయన చిత్తంలో మనం ఉన్నామని థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. సో దేవుని వెతకండి, దేవుడి యొక్క సన్నిధిని వెతకండి. సో ఆయనను ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. సో ఎందుకు ఆశ్రయించాలి దేవుణ్ణి? సో దేవుడి దగ్గర మన యొక్క అందరి ప్రణాళికలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరి జీవితము, ప్రతి ఒక్క ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమవుతుందో దేవుడికి తెలుసు. మన జీవితంలో 20 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందో మన జీవితంలో దేవుడికి తెలుసు. సో దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. సో ప్రతి క్షణం ఆయన సన్నిధిని వెతకండి. అంటే యూ షుడ్ అటాచ్ విత్ గాడ్. నువ్వు దేవుడి ప్రణాళిక తెలుసుకోవాలి. నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలంటే దేవుడితో సమయం గడపకుండా, దేవుడికి సమయం ఇవ్వకుండా నువ్వు దేవుడి ప్రణాళికను నెరవేర్చలేవు. దేవుడి ప్రణాళికను నువ్వు ఎప్పుడు కూడా నెరవేర్చలేవు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి సమయం ఇస్తావో, దేవుడి సన్నిధిని వెతుకుతావో, దేవుణ్ణి ఎక్కువగా వెతుకుతావో, వాక్యం చదువుకొని ప్రార్థించుకొని ఆరాధించి స్తుతిస్తావో, అప్పుడే నువ్వు దేవుడి దగ్గరికి చేరుతావు, దేవుడి దగ్గరికి అతి సమీపంగా చేరుతావు. అప్పుడే మనము దేవుడి యొక్క ప్రణాళికను నెరవేర్చగలుగుతాము. ఒకటండి, మనం బైబిల్ చదువుకోకుండా, ప్రార్థించకుండా, దేవుడితో సమయం గడపకుండా మనము దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క ప్రణాళికను తెలుసుకోవడము అతి కష్టము, ఆయన నెరవేర్చడం కూడా అతి కష్టము. ఆయన ప్రణాళిక నెరవేర్చాలంటే ఆయనతో టైం స్పెండ్ చేయాలి, అంటే ఎక్కువసేపు గడపాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన వాక్యాన్ని వెతకాలి. మొట్టమొదట ఆయన రీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడే ఆయన బయలుపరుస్తాడు మన పట్ల ఉన్న చిత్తం ఏంటిదో, మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటిదో, మన పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నామో. యూ షుడ్ సింక్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడితో నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు అప్పుడే ఆయన బయలుపరుస్తాడు. సో ఆల్వేస్ యూ షుడ్ సర్చ్ ఫర్ గాడ్. దేవుడిని నిత్యము వెతుకుడి. సో ఎఫెసీలకు రాసిన 1వ అధ్యాయం 5వ వచనంలో, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. సో తన చిత్త ప్రకారము, దయా సంకల్పము, ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు మనందరి పట్ల. మనందరి పట్ల ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్త ప్రకారమే మనందరినీ కూడా పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, చూసారా, ముందుగానే ఈ భూమి పునాదులు వేయక ముందుకే మనందరినీ కూడా ముందుగానే పిలుచుకున్నాడట, నిర్ణయించుకున్నాడు. అంటే ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మనందరి పట్ల కూడా. సో వీళ్ళందరూ నాకు విశ్వాసంలాగా ఉండాలి, వీళ్ళందరూ నా వాక్యం వినాలి, నా వాక్యానుసారంగా బ్రతకాలి, నాకు ప్రార్థనలు చేయాలని మనము పుట్టక ముందుకే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. మనం పుట్టక ముందుకే ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అందుకే తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై ఇప్పుడు మనందరం కూడా దేవుడి బిడ్డలుగా అంగీకరించబడ్డాము. అది ఎప్పుడు ఈ 5 సంవత్సరాల క్రితమా, 10 సంవత్సరాల క్రితమా? లేదు, మనము పుట్టక ముందుకే మనము దేవుడి బిడ్డలుగా స్వీకరించాము. టైం వచ్చింది కాబట్టి మనందరినీ కూడా ఆయన లాక్కున్నాడు. ఒకటి, దేవుడికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. అది నేను పుట్టక ముందుకే. మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. మరి మీరు జన్మించక ముందుకే ఆ ప్రణాళిక ఉంది. కానీ సమయం వచ్చింది, 50 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో ఈ దేవుణ్ణి తెలుసుకున్నాము, 30 సంవత్సరాలకో ఈ దేవుణ్ణి తెలుసుకున్నాము. అది ఆ ప్రణాళికలో ఉన్నాము కాబట్టే తెలుసుకున్నాము. ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, చూసారా, మనందరం భూలోకానికి వచ్చింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన కోసం మనం వచ్చాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కోసం రాలేదండి ఈ భూలోకానికి, దేవుడి కోసం వచ్చాము. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఈ భూలోకానికి వచ్చాము. తన కోసము నిర్ణయించుకొని మనలను ముందుగా, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలని జగత్ పునాది వేయబడక మునుపే
చూసారా, జగత్ పునాది వేయబడక ముందుకే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడట దేవుడు. సో అందుకే దేవుడిది మనది మిస్ మ్యాచ్ అవుతుంది ఎప్పుడు కూడా. దేవుడి శక్తిని, దేవుడి యొక్క జ్ఞానాన్ని, దేవుడి యొక్క తలంపులను మనం ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేము, మనం ఎస్టిమేట్ కూడా చేయలేము. సో మనం పుట్టక ముందు కాదు, ఈ భూమికి పునాదులు వేయక ముందు నుంచే ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడట. పునాదులు వేయక ముందుకే ఆయనను పిలుచుకున్నాడట. ఎలా పిలుచుకున్నాడట? తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని. సో ఆయన ముందు పరిశుద్ధులుగా, తప్పు చేయని వాడిలాగా ఉండాలని మనందరినీ కూడా పిలుచుకున్నాడు. సో నువ్వు ఏ తప్పు చేయట్లేదు, పరిశుద్ధంగా ఉంటున్నావు. అప్పుడు కూడా నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన దానివి అవుతావు. జగత్ పునాది వేయబడక ముందుకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. చూసారా, మనం అనుకుంటున్నాం ఈ దేవుణ్ణి 5 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను, 10 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను, 20 సంవత్సరాల క్రితం తెలుసుకుంటున్నాము అని మనం అనుకుంటున్నాము. ఈ దేవుణ్ణి తెలుసుకొని 5 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయిందని. కానీ ఈ దేవుడికి మనము ఈ జగత్ పునాది, భూమికి పునాదులు వేయక ముందు నుంచే మనం ఆయనకు తెలుసట. అందుకే ఏ సమయంలో ఎవరిని భూలోకానికి పంపించాలి, ఆ భూలోకానికి పంపించిన తర్వాత వాళ్ళ పట్ల ఏ చిత్తాన్ని నెరవేర్చుకోవాలి, ఏ చిత్తాన్ని నెరవేర్చుకున్న తర్వాత మళ్ళీ భూలోకం నుంచి ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా గాడ్స్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, దేవుడు ప్రణాళికలో ఉన్నాయి. సో కాబట్టి మనందరం కూడా ఆయన ప్రణాళికలో ఉన్నాము అన్నదానికి నిదర్శనం ఇదే. సో ఇంకా కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంకా దేవుని నమ్ముకోవట్లేదు. సో వాళ్ళందరూ కూడా ఇంకా దేవుడి ప్రణాళికలోకి రాలేదు. బట్ అందరి మీద ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు, అన్యజనుల మీద కూడా. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అందరినీ లాక్కుంటాడు, అందరినీ స్వీకరిస్తాడు. ఆయనే అందరినీ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు ఒక్కడే. ఈ దేవుడి నుంచే సర్వ సృష్టి మొదలైంది. ఈ దేవుడి నుంచే నరమానవుల్లో ఉన్న ప్రతి ఆత్మ సంచరిస్తుంది. అది అన్యజనులైన, స్వజనులైన అందరి శరీరంలో ఈ దేవుడి యొక్క ఆత్మ సంచరిస్తుంది. ఈ దేవుడి ద్వారానే వచ్చాము భూలోకానికి, ఈ దేవుడి ద్వారానే వెళ్తాము. అందరూ కూడా ఒక నాట్ ఓన్లీ క్రిస్టియన్, నాట్ ఓన్లీ బిలీవర్స్, అన్య జనులు కూడా ఈ యొక్క దేవుడి ద్వారానే భూలోకానికి వచ్చారు, మళ్ళీ తర్వాత అక్కడికే వెళ్తారు. సో టైం వచ్చినప్పుడు అందరినీ ఆయన స్వీకరిస్తాడు, అందరినీ ఏర్పరచుకుంటాడు. సో కాబట్టి జగత్ పునాది వేయబడక ముందుకే దేవుడికి నువ్వెవరో తెలుసు. జగత్ పునాది వేయబడక ముందుకే దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికే భూలోకానికి పంపించాడు. టైం వచ్చినప్పుడు అన్య జనుల నుంచి, అన్య సంప్రదాయాల నుంచి, అన్య దేవతల నుంచి నిన్ను విడుదల కలిగించి, నిన్ను తనను స్వజనుడుగా చేసుకొని, పరిశుద్ధులుగా మార్చి, నిర్దోషులుగా మార్చి ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. సో చూసారా అండి, దేవుడి యొక్క చిత్తము మనకు ఇప్పుడు కాదండి, మనం పుట్టక ముందు నుంచే, ఈ జగత్ పునాది వేయక ముందు నుంచే ఉన్నదట. ఎఫెసీలకు రాసిన 1:7 దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధంలో క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో గాడ్ ఫర్గివ్ ఎవ్రీథింగ్. సో మనందరినీ కూడా క్షమించేశాడు. సో ఫర్గివెన్, సో ఆయన మొత్తాన్ని క్షమించేశాడు, తుడిచివేసేశాడు. సో ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఒక నూతన సృష్టిలాగా మారాలి. సో దేవుడిని అడగండి, దేవుడు తప్పకుండా మీకు చెప్తాడు. సారీ, ఇగో ఎఫెసీలకు రాసిన 1:8 కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. సో మనందరం కూడా అనుకుంటున్నాం కదా, నువ్వు 5 సంవత్సరాలకు తెలుసుకున్నావు దేవుణ్ణి, నేను 10 సంవత్సరాలకు తెలుసుకున్నాను, ఇంకొకరు 15 సంవత్సరాలకు తెలుసుకున్నారు, ఇంకొకరు 1 year అవుతుంది తెలుసుకొని, ఇంకొకరు 6 నెలలు అవుతుంది తెలుసుకొని. సో కాలము సంపూర్ణమైనప్పుడు, సో మన పట్ల దేవుడు ఒక టైం పెట్టుకుంటాడు. ఆ టైం వచ్చినప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మంను మనకు తెలియజేసి, చూసారా, ఒక టైం వచ్చినప్పుడు మనందరినీ పిలుచుకొని పరిశుద్ధులుగా మార్చి, పవిత్రులుగా మార్చి, ఆయనకు నచ్చిన స్వరూపంలో మనల్ని మార్చుకొని అప్పుడు ఏం చేస్తాడట, ఆయన చిత్తాన్ని, మర్మమును మనకు తెలియజేస్తాడట. చూడండి, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, సో ఆయన తెలియజేస్తా అంటున్నాడు, నీ పట్ల ఏ చిత్తము కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయన తప్పకుండా తెలియజేస్తాడట. ఎందుకంటే భూలోకానికి వచ్చింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కదా. ఇక మనకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాడు, మనకు కాకపోతే అవసరం ఇంకెవరికి ఉంది. సో దేవుడు పదే ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నాడంటే, ప్లీజ్ ఆస్క్ గాడ్ ఫర్ వాట్ ఈస్ ద విల్ ఆన్ మీ. నా పట్ల నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావయ్యా, ఏ చిత్తము కలిగి ఉన్నావో నాకు బయలుపరచు. ఇక్కడ బయలుపరుస్తా అంటున్నాడు. ఆయన తన దయా సంకల్పము చొప్పున, సో ఆయన సంకల్పము చొప్పున,
తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు, సో జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే మనకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞాన వివేచన కలుగుటకు. ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. సో ఆయన చిత్తము నెరవేర్చడానికి మనకు కావాల్సింది ఏంటిది? జ్ఞానము కావాలి. మనం పడిపోతుంటాం, లేస్తుంటాం, ఆయన చిత్తాన్ని గురించి ఆలోచించము, మన చిత్తాల గురించి ఆలోచిస్తాము. ఆయన చిత్తం గురించి ఆలోచించాలి అంటే మనకు జ్ఞానం ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యాన్ని ఆయన కృపచేత విస్తరింపచేస్తాడు. ఇప్పుడు మోషే పిలుచుకున్నాడు దేవుడు. మోషే, ఇక్కడ ఇజ్రాయేలీల ప్రజలు వాళ్ళు బానిసంగా ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళను విడుదల కలిగించాలి అంటే మోషే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేడు. నా వల్ల కాదు ప్రభువా అన్నాడు. నేను చేయలేను ప్రభువా, నాకు అసలే నోటికి మాంద్యము వాడను, నా నోటికి శక్తి లేదు, అంతగా పవర్ లేదన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేనున్నాను, నీ నోటికి నేను తోడే ఉంటాను, నీకు నేను తోడే ఉంటానని ముందుండి నడిపించాడు. సో అలాగే దేవుడు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ముందుండి నడిపిస్తాడు. ఆ సామర్థ్యాన్ని కూడా మనకిస్తాడు, ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు. సో అందుకే మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. సో ఈ భూలోకం అనే వస్త్రాన్ని మీరు విప్పివేసేయాలి. మనం అందరం కూడా స్ట్రక్ అయిపోయాము. కుటుంబ బాధ్యతలు, పిల్లలను చదివించడం, లేకపోతే కుటుంబ సమస్యలలో ఇరుక్కుపడిపోవడం, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపడిపోవడం, లేకపోతే ఇంకా ఆ చింత, ఈ విచారణ వల్ల మనము స్ట్రక్ అయిపోయాము. దానిని తీసి పక్కకు పెట్టేసి అసలు దేవుడి ప్రణాళిక ఏంటిది, దేవుడి చిత్తం ఏంటిది నా పట్ల, దేవుడి ఉద్దేశం ఏంటిది నా పట్ల, దాని గురించి ప్రయత్నిస్తాం, దాని గురించి ప్రార్థిద్దాం. ఎంతసేపు పిల్లలు చదువు, పిల్లల్ని భవిష్యత్తు చూడాలి, ఎంతసేపు నా చిత్తము నెరవేర్చుకోవాలి, ఎంతసేపు నేను ఆర్థికంగా బలపడాలి, ఎంతసేపు నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలి, ఎంతసేపు నేను నా గురించి ఆలోచించాను. బట్ ఒకసారి దేవుడి చిత్తాన్ని గురించి కూడా ఆలోచిద్దాం, దేవుడి ప్రణాళిక గురించి కూడా ఆలోచిద్దాం అన్న జ్ఞానము మనం కలిగి ఉండాలి ఎప్పుడైనా కూడా. అప్పుడు దేవుడు నీకు ఆ శక్తినిస్తాడు. ఆ జ్ఞానంతో పాటు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి చెప్పాను కదా, మనకు శక్తి కావాలి. ఆ శక్తిని కూడా ఆయనే ఇచ్చి ఆయన కృప చొప్పున మనందరినీ కూడా విస్తరింపచేస్తాడు. సో అందుకే దేవుడి చిత్తమే మన జీవితంలో నెరవేరును కాక. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థముగా ఏర్పరిచాను. చూసారా, ఆయన చిత్త ప్రకారము సంకల్పంను బట్టి మనల్ని ముందుగా ఏం చేశాడట? నిర్ణయించుకున్నాడట. ముందుగానే మనందరినీ కూడా నిర్ణయించుకున్నాడట. ఆయన యందు స్వాస్థము ఏర్పరచాను. సో మనకు స్వాస్థముగా ఏర్పరచాను, మనందరినీ కూడా ఆయన సొత్తులాగా ఏర్పరచుకున్నాడు. మనందరం కూడా ఈరోజు వాక్యం వినగలుగుతున్నాం, ఆ శక్తి ఆయనే ఇచ్చాడు. వాక్యం బోధించగలుగుతున్నాం, ఆయన శక్తి ఆయనే ఇచ్చాడు. ఆయనను తెలుసుకోగలుగుతున్నాం, ఆ జ్ఞానం ఆయనే ఇచ్చాడు. ఆయనతో నడవగలుగుతున్నాము. ఆయన యొక్క నడిపింపు విధానము అలా ఉంటుంది. ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. సో నువ్వు ఆయన చిత్తంలోకి వెళ్ళు, ఆయన సమస్తము ఆయన్నే జరిగిస్తాడండి. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నువ్వు ఆయన చిత్తం గురించి ఆలోచించావా? ఒక్కసారి ఆయన ప్రణాళిక నెరవేరాలని నీవు హృదయపూర్వకంగా అనుకున్నావా? సో ఆయన చిత్త ప్రకారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. చూసారా, సమస్త కార్యములు ఆయన చిత్త ప్రకారమే జరిగించుచున్నాడు. సో ఆయన్నే జరిగిస్తాడండి, ఆయన్నే నడిపిస్తాడు, ఆయనే ముందుండి చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎన్నో ఎరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు వచ్చినా ఆ దాటి నుంచి దాటుకుంటూ తీసుకెళ్తాడు. కానీ మధ్యలో వదిలేసి వెళ్ళాడు. శక్తి లేకపోతే శక్తి ఇస్తాడు, సొమ్మసిల్లిపోతే బలం ఇస్తాడు, బలహీనరాలు అయితే బలాన్ని ఇస్తాడు, జ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని ఇస్తాడు, సామర్థ్యం లేకపోతే సామర్థ్యం ఇస్తాడు. ఇచ్చి ఆయనే నిన్ను ముందడికి నడిపిస్తాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరకు సమస్త కార్యములు జరిపిస్తాడు. కాబట్టి మేబీ దిస్ ఈస్ ద టైమ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. మేబీ ఇన్ని రోజులు టైం రాకపోవచ్చు దేవుడి యొక్క చిత్తము మీ జీవితంలో నెరవేర్చడానికి, బట్ ఈరోజు టైం రావచ్చు. అందుకే దేవుడు పదే పదే మీకు బోధిస్తున్నాడేమో. సో ఈ చిత్తం ఏంటిదో మీరు తెలుసుకొని ఆయన ప్రకారం మీరు సింక్ అయి ఉండండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఉన్నత శిఖరాల్లో కూర్చోబెడతాడు. కీర్తన గ్రంథము 145:17 యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. సో నువ్వు మనిషిని నమ్మట్లేదండి, ఇక్కడ దేవుణ్ణి నమ్ముతున్నాము. సో మనిషిని నమ్ముతున్నాము, మేబీ వాడు ఏ దారిలో తీసుకెళ్తాడో తెలియదు, మేబీ వాళ్ళ బుద్ధి ఎలా ఉందో తెలియదు, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నదో తెలియదు, వాళ్ళ తలంపులు ఎలా ఉన్నదో తెలియదు, మనల్ని తీసుకెళ్ళి నష్టపరుస్తాడేమో అని నువ్వు భయపడచ్చు. తప్పులేదు, మనుషుల విషయంలో భయపడచ్చు, కానీ దేవుడి విషయంలో నువ్వు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా తన మార్గంలో అన్నింటిలో నీతి గలవాడు, ఆయన అన్ని మార్గాల్లో నీతి మార్గంలో తీసుకెళ్తాడు నిన్ను.
తన క్రియలన్నింటిలో చూపువాడు, కృప చూపువాడు. సో కాబట్టి నువ్వు దేవుడిని 100% నువ్వు నమ్మాలి, 99.99% కాదు. ఆయన నిన్ను ఏ మార్గంలో తీసుకెళ్తాడో అది చాలా మంచి మార్గము, అది చాలా శ్రేష్టమైన మార్గము, అది ఉన్నతమైన మార్గము. తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. కాబట్టి యు ఆర్ నాట్ ట్రస్టింగ్ మ్యాన్, యు ఆర్ ట్రస్టింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి మాత్రమే నమ్ముతున్నావు కాబట్టి దేవుడు తప్పకుండా నీ పట్ల సమస్త ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ప్రణాళిక 100% బెటర్ దెన్ యువర్ ప్లాన్. 100% నీ ప్రణాళిక కంటే దేవుడి ప్రణాళిక చాలా బెటర్గా ఉంటుంది. అది మీరు నమ్మండి. ఎప్పుడు కూడా దాని విషయంలో మీరు ఎప్పుడు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందుకే తన మార్గములన్నింటిలో నీతి గలవాడు. ఆయన నడిపించే మార్గములన్నీ కూడా మంచి మార్గములండి. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంటే అది నీకు మేలు చేసేదే, కీడు చేసేది కాదు. నీ పట్ల ఒక తలంపు కలిగి ఉన్నాడంటే అది నీకు న్యాయం ఇచ్చేదే, అన్యాయాన్ని ఇచ్చేది కాదు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంటే అది నీకు సమస్త విషయంలో మంచి జరిగేదే, మేలు జరిగేదే, లాభం జరిగేదే, కానీ నష్టము జరిగేది మాత్రము కానే కాదు. ఒక మనిషి మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడంటే మేబీ అది తప్పై ఉండొచ్చు, మేబీ అది నష్టపరచచ్చు ఏదో ఒక సందర్భంలో. కానీ దేవుడు ప్రణాళిక ఎప్పుడు కూడా మనల్ని నష్టపరచదు. దేవుడు ప్రణాళిక ఎప్పుడు కూడా మనల్ని డిసప్పాయింట్ చేయదు. దేవుడు ప్రణాళిక నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉంటుంది. అందుకైన మార్గములన్నిటినీ నీతి గల మార్గములు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. కాబట్టి సో ఆయన పట్టుకొని నడిపించాడు అంటే ఇక వదిలిపెట్టాడు లాస్ట్ క్షణం వరకు. నువ్వు కూడా ఆయనను అలాగే నమ్మాలి. కీర్తన గ్రంథము 145 అధ్యాయం 18 తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. సో యూ నీడ్ టు సర్చ్ గాడ్ ఎవ్రీడే. నువ్వు దేవుడి ప్రణాళిక నెరవేర్చాలంటే ఫస్ట్ ఆయనతో టైం స్పెండ్ చేయి. దేవుడు చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆయనతో సమయాన్ని కేటాయించు. అంతేకాని ఆయనకు దూరంగా ఉండకు. సో మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, హృదయపూర్వకంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. సో నువ్వు అడుగుతున్నావు దేవుని, కానీ మనస్ఫూర్తిగా అడగట్లేదు. మనస్ఫూర్తిగా దేవుని అడగట్లేదు. అయ్యా నీ చిత్తం ఏంటి నా జీవితంలో అని అడుగుతున్నావు, కానీ మనస్ఫూర్తిగా అడగాలి. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుతావో అప్పుడే దేవుడు నీకు బయలుపరుస్తాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి కూడా సమీపంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా దూరంగా ఉండే దేవుడు కాదు. అందరి మీద సమాన కృప ఉంటుంది. నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆకలిని బట్టి, నీ దాహాన్ని బట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన యొక్క ప్రణాళిక ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి. సో నువ్వు మొరపెట్టు దేవుడికి, ఆయన ఖచ్చితంగా నీకు ఆ ప్రణాళికను ఇస్తాడు. కీర్తన గ్రంథము 145 అధ్యాయం 19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేవుడు అంటే భయభక్తులు గల వారికి ఆయన ప్రణాళికను నెరవేరుస్తాడు, ఆయన ప్రణాళికను చెప్పుతాడు. మన కోరికలను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. సో తన యందు భయభక్తులు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇది మాత్రం ఎప్పుడు కూడా మిస్ కావద్దండి. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎ మ్యాండటరీ. ఫియర్ ఆఫ్ గాడ్ వల్ల మనకు చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. సో కీర్తన గ్రంథము 145 అధ్యాయం 20 యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను, శరీరాలందరూ ఆయన పరిశుద్ధ నామంను నిత్యము సన్నతించుదురు గాక. సో మనందరం కూడా ఈ దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, దేవుడితో సమయాన్ని గడపాలి. ఒకటండి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుడి ప్రణాళిక తెలుసుకోవాలన్నా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలన్నా ఆయనకు సమయం ఇవ్వకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయనను ఆరాధించకుండా, ఆయనను ప్రార్థించకుండా, ఆయన వాక్యాన్ని వినకుండా, చదవకుండా నువ్వు దేవుడి యొక్క ప్రణాళికను తెలుసుకోలేవు, దేవుడి యొక్క ప్రణాళికలోకి రాలేవు, దేవుడి యొక్క ప్రణాళికను నెరవేర్చలేవు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చూసారా, ఆయన ఎప్పుడు నిత్యము నడిపిస్తాడు. ఆయన ప్రణాళికలోకి వచ్చావంటే ఆయన నిత్యము నడిపిస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూసారా, కష్టకాలంలో కూడా ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను, నీ ఆరోగ్యాన్ని దయచేస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి వలె ఉండేదవు. సో ఆయన నిత్యము నడిపిస్తాడండి. ఆయన ఒకసారి నీ చేయి పట్టుకున్నాడంటే నీ కష్టాల్లో కూడా చేయి వదలడు, నీ నష్టాల్లో కూడా చేయి వదలడు, నీ బాధలో కూడా చేయి వదలడు, నీ అవమానాలు నిందలు వచ్చినా కూడా చేయి వదలడు. ఆ కష్టకాలంలో కూడా నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబ్బుచ్చుకుండు నీటి ఊట వలె ఉండు, అంటే నువ్వు గుణంగా ఆశీర్వదించబడతావు. ఏ భేదమును లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహా
పొందికలేకపోవచ్చున్నాము. సో అందరి పట్ల ఆయన మీద అందరి పట్ల ప్రణాళిక ఉందండి. అందరి మీద సమాన కృప ఉంది దేవుడికి మనందరి మీద. సో వాటన్నిటిని కూడా మనము అనుగ్రహిస్తాము. కాకపోతే మనము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. సో ఇది దేవుడికి మనకు మధ్య ఏదో ఒక పాపము, ఏదో ఒక అడ్డొస్తుంది, అది తీసేసుకోవాలి. ఆ పాపం అనే గోడెను తీసేసుకోవాలి. అప్పుడు నువ్వు దేవుడి చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు. సో అందరి పట్ల ప్రణాళిక ఉన్నాడు. మరి కొంతమంది ప్రణాళిక నెరవేర్చగలుగుతున్నారు, కొంతమంది ప్రణాళికను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళు దేవుడితో సింక్ అవుతున్నారు, దేవుడి యొక్క చిత్తంలో నడుస్తున్నారు, దేవుడు వాక్యానుసారంగా నడుస్తున్నారు. సో ఏ పాపం లేకుండా నిర్దోషంగా ఉంటున్నారు. సో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారట. సో ఆయనకైతే భేదం లేదండి, పార్షాలిటీ లేదు, అందరి మీద సమాన కృప ఉంది. కానీ మనం చేసే తప్పులు, దోషాలు, పాపాల వల్ల దేవుడికి మనకు ఒక అడ్డుగోడలాగా వచ్చి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాము, ఆయన ప్రణాళికలో నడవలేకపోతున్నాము. సో ఈ రోజు నుంచి ఆ పాపం ఏంటిదో ఐడెంటిఫై చేసి దానిని కూల్చివేసేసి దేవుడికి మనకు మధ్య ఏది అడ్డు రాకుండా చూసుకొని ఆయన ప్రణాళిక ప్రకారం నెరవేర్చాలని ప్రార్థించుకోండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని. సో మనం ఇప్పటివరకు ఎన్నో తప్పులు, పొరపాట్లు, దోషాలు చేశాము దేవుడికి విరుద్ధంగా, కానీ దేవుడు వాటన్నిటిని క్షమించేశాడు. ఈరోజు మీరు అడగండి దేవుణ్ణి, తప్పకుండా ఆయన ప్రణాళికను హృదయపూర్వకంగా అడగండి. ఏదో అన్నాను కన్నా నోటితో అడగడం కాదు. మీ ప్రణాళికను పక్కకు పెట్టేసండి. 2025 యూ షుడ్ ఆస్క్ ఫిల్ఫిల్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. సో అది మీ యొక్క ప్రేయర్. 25 సంవత్సరంలో మీ ప్రేయర్ అంతా ఎలా ఉండాలంటే, అయ్యా ఈ సంవత్సరంలో కాదు, ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నీ ప్రణాళికనే నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. సో ఇన్ని సంవత్సరాలు మన చిత్తం గురించి అడిగామా లేదా? అడిగాము. మన ప్రణాళిక గురించి అడిగామా లేదా? అడిగాము. కొన్ని పొందుకున్నాము, కొన్ని పొందుకోలేదా? కొన్ని పొందుకోలేదు. కానీ దేవుడి చిత్తాన్ని అడగండి, అది నీ ప్రణాళిక కంటే దేవుడి ప్రణాళిక 1,00,000 రెట్లు బెటర్గా ఉంటుంది. సో అడగండి దేవుణ్ణి, ఆయన ప్రణాళికను పొందుకోండి, ఆయన యొక్క కృపను కనపరచుకోండి. యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసం కలిగిన వాణిని నీతిమంతునుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. సో చూసారా, మనందరినీ కూడా తన కుమారుడి ద్వారా నీతిమంతులుగా చేశాడు. సో మనందరినీ కూడా ఆయన కుమారుడి ద్వారా రక్షించుకున్నాడు. ఎందుకు? ఆయన మనందరి పట్ల ప్రణాళిక ఉన్నాడు. ఈ దేవుణ్ణి నమ్ముకోవాలనుకోవడం ఆయన చిత్తము, నీ చిత్తమో నా చిత్తమో కాదు. ఆ కుమారుడిని అంగీకరించడం తండ్రి చిత్తము, ఆ కుమారుడి రక్తం ద్వారా మనందరం కడగడం దేవుడి చిత్తము. ఈరోజు మనందరం విశ్వాసలాగా ఉంటున్నామంటే అది దేవుడి చిత్తంలో ఉన్నాము కాబట్టి విశ్వాసంలో ఉన్నాము. ఈరోజు ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే ఆయన ప్రణాళికలో మనందరం ఉన్నాము కాబట్టి నమ్ముకుంటున్నాము. ఆయన కుమారుడిని నువ్వు అంగీకరించావు, నేను అంగీకరించానంటే అది దేవుడి యొక్క చిత్తంలో ఉంది కాబట్టి మనందరం కూడా అంగీకరించాము. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలగజేసుటకును తన దయా సంకల్పం నెరవేర్టుకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. చూసారా, ఆయన ఇచ్చయించుకున్నాడు. మనం ఈ వాక్యం వినాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, దేవుని తెలుసుకోవాలి, సాక్రిమెంట్ని తీసుకోవాలి, అలాగే ఇది రక్తంలో కడగబడాలి, కుమారుడిని అంగీకరించాలి, మనం పరలోకానికి వెళ్ళాలి ఆ కుమారుడి ద్వారా. సో ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చయించుకున్నారు? దేవుడు ఇచ్చయించుకున్నాడు. కాబట్టి కార్యసిద్ధం కలుగజేయుటకు తన దయా సంకల్పము నెరవేర్చుటకై, ఆయన సంకల్పం మన పట్ల ఏదైతే ఉందో అది నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి శక్తిని ఇచ్చేవాడు దేవుడు. ఆయన్నే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన్నే సామర్థ్యం ఇచ్చేవాడు, ఆయన్నే బలం ఇచ్చేవాడు ఆయన్నే. సో కాబట్టి వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. సో నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను బయలుపరిచేది దేవుడే, ఆ ప్రణాళికను నెరవేర్చడానికి తొందరపడేది దేవుడే, ఆ ప్రణాళిక ప్రకారం నడిపించేది దేవుడే, ఆ నడిపించడానికి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా దేవుడే అని మాత్రం మర్చిపోవద్దు. సర్వలోకంను గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద చాపబడిన బాహువు ఇదే. చూసారా, సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. సో ఒక క్రైస్తవుల మీద మాత్రమే కాదు, అన్యజనులు సర్వలోకం మీద కూడా ఆయనకు ఒక ఆలోచన ఉందట. ప్రతి జనులందరి మీద ఆయనకు ఒక ఆలోచన ఉందట. సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? సో చూసారా, మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దాన్ని ఎవరు క్యాన్సిల్ చేయలేరు. బాహు చాచిన వాడు ఆయనే, దాన్ని తిప్పుగలవాడెవడు?
సో ఆయన ప్రణాళికను ఆపేవాడు ఎవరు లేరు. ఆయన కార్యము చేయగా తిప్పికొట్టువాడు ఎవడు లేడు. సో నీ జీవితంలో ఒకసారి దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడా, ఎవరు ఆపలేరు, ఏది ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు. సర్వలోకము మీద ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, సర్వజనుల మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనను ఆపే శక్తి ఎవరికి లేదు. ఆ ఆలోచన ప్రకారమే నీవు నేను ఈరోజు మనందరం కూడా నడుస్తున్నాము. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినము జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆదికాండము 50 అధ్యాయం 20 వచనం. సో దేవుడి చిత్తాన్ని నెరవేర్చడంలో మనకు ఎంతోమంది కీడు చేయొచ్చు, కానీ దేవుడు ఆ కీడు దగ్గర రాకుండా మేలుని చేస్తాడు. సో మేలుకే దేవుడు ఉద్దేశించను. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఒకరు అన్యాయం చేయాలనుకుంటాడు, వాడు చేస్తాడు. బట్ అన్యాయం కాస్త దేవుడు న్యాయంగా మారుస్తాడు, ఆ కీడును కాస్త మేలులాగా మారుస్తాడు. సో మనల్ని ఎవరైనా కీడు చేయాలని తలంచినా కూడా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఎవరైనా ఆపాలని ట్రై చేసినా కూడా అది మన మేలుకే దేవుడు టర్న్ చేస్తాడు. కాబట్టి నీ పక్షాన దేవుడున్నంత వరకు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఇరుకులు ఇబ్బందులు రావచ్చు. సో యూర్మియా 29 అధ్యాయం 11 వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీరు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు, ఇదే యెహోవా వాక్కు. సో ఈ రోజుతో ఈ సర్మని అయిపోయిందమ్మా. సో దేవుడు ఏమంటున్నాడు, నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. సో మనందరి మీద కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడ, అవన్నీ నాకు తెలుసు. రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. సో నాకు మీ అందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, ఒక తలంపు కలిగి ఉన్నాను. అవన్నీ మీకు హాని చేసేది కాదు, మేలు చేసేదే, లాభం చేసేదే, నష్టం చేసేది కాదు, అన్యాయం చేసేది కాదు, అక్రమం చేసేది కాదు. అవన్నీ కూడా మీకు మేలు చేసేదే. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు ఈ రోజు ప్రకటిస్తున్నాడు. సో నమ్మండి, ఆయన మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. అవి హానికరమైనవి కాదు, మోసకరమైనవి కాదు, మేలు చేసేటియే అని దేవుడు చెప్తున్నాడు. లెట్ us pray. నజరుడైన యేసయ్య, నీ చిత్తమే మా జీవితంలో నెరవేరును గాక అనే ఈ సిరీస్ ద్వారా మా అందరితో మాట్లాడి మా అందరిని మనస్సులను శుద్ధి చేసావు, మా ఆత్మలను శుద్ధి చేసావు. ఎస్ మై లార్డ్, ఇప్పటి వరకు మేము మా చిత్తం గురించి ఆలోచించాం, మా ప్రణాళిక గురించి ఆలోచించాం. అయ్యా, మీరు భూలోకానికి పంపించక ముందుకే, జగత్ పునాది వేయబడక ముందుకే మా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారని మీరు మాకు బయలుపరిచిన ఈ సంగతిని మేము గ్రహించాము తండ్రి. అయ్యా, మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి మాకు జ్ఞానం ఇవ్వండి, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు శక్తి సామర్థ్యాలను దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.